అన్నదాత సుఖీభవ పథకం ఆగిపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ మీద సేవా ఛార్జీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వెబ్లాండ్ రికార్డుల్లో తప్పుల కారణంగా ఏపీలోని 5,44,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రైతుల రికార్డులను సవరించేందుకు సర్వీస్ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సవరణకు ఈ మీ సేవా కేంద్రాల్లో ₹50 సేవా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే 5,44,000 మంది రైతులకు మొత్తం ₹2,72,00,000 సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రైతులకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా రైతులకు ₹20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి విడతలో ఇప్పటికే ₹7,000 రైతులకు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధుల విడుదలకు ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడతలో సుమారుగా 47 లక్షల మంది రైతుల అకౌంట్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే కొన్ని కారణాలతో పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,44,000 మంది రైతులకు ఈ పథకం ఆగిపోయింది. ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరికంటే ఎక్కువ మంది పట్టాదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవటం వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందలేదు. పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అకౌంట్లో డబ్బు జమ కాలేదు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్ పై సర్వీస్ ఛార్జీలను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండే రైతులు మీ సేవా కేంద్రాల్లో 50 సేవా ఛార్జీ కేంద్రాన్ని సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ₹2,72,00,000 సేవా ఛార్జీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ 5,44,000 మంది రైతులకు ఉచితంగా సవరణలు చేసేందుకు వీలు కలగనుంది. అయితే ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించిన రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రైతుల రికార్డులను సవరించిన తరువాత వీరందరినీ అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో చేర్చుతారు. దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిసి సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం అందించే ₹6,000 తోడు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 కలిపి మొత్తంగా 20,000 అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి రైతుల బ్యాంకు ఖాతాలో ₹7,000 జమ చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను విడుదల చేయనున్నారు.